జగిత్యాల్లో వెల్మదొరల రాజ్యం నడుస్తుందని ధర్మసమ్మతి పార్టీ అధ్యక్షుడు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా విలేకరుల సమావేశం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయగా ఆయన మాట్లాడారు. జగిత్యాల్లో గత కొన్ని దశాబ్దాలుగా అగ్రవర్ణాల ఆధిపత్యం నడుస్తుందని, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వెల్మదొరల రాజ్యమే ఉందని, వీరికి ప్రత్యామ్నాయంగా రెడ్డిలు ఉన్నారన్నారు. అంతేగాని బడుగు బలహీన వెనుకబడిన వర్గాల వారు ఎవరూ లేరని, ఎవరైనా బడుగు బలహీన వర్గాల వారు అధికారంలో ఉన్నా వారు మళ్లీ అగ్రవర్ణాల వారి కిందికే ఉండాలని, వెల్మల రాజ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న యావర్ రోడ్డు విస్తీర్ణం చిన్నగా ఉందని, అదే గ్రామీణ ప్రాంతమైన బుగ్గారంలో రోడ్డు చాలా విశాలంగా ఉన్నాయని, ఇక్కడ కనీస ఆసుపత్రి వసతులు కూడా లేవని, ఓ చిన్న గదిలో పల్లె దవాఖాన లాంటిది ఒకటి ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మానాల కిషన్, ప్రధాన కార్యదర్శి పడాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్, మాతంగి రేవంత్, అష్రఫ్, శివ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి నేపథ్యం 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా ముగించుకొని జగిత్యాలలో ప్రవేశించడం జరిగింది మా భూమి రథయాత్ర. జగిత్యాల జిల్లాలో 3 నెలల క్రితమే ఈ ప్రాంతానికి వచ్చి మధ్యలో రిజర్వేషన్లు 42%, చట్టసభల్లో బీసీలకి 42% రిజర్వేషన్ల అంశంలో దాదాపుగా 3-4 నెలల కాలం దాని మీద దృష్టి పెట్టి మళ్ళీ రెండవసారి పునఃప్రారంభించడం జరిగింది. ఇక్కడ జగిత్యాలలో ఈ యాత్ర మా భూమి రథయాత్రలో ప్రజల దైనందిన జీవితం ఎట్లా ఉంది, ప్రభుత్వం ప్రజల పట్ల ఏ విధంగా పరిపాలిస్తుంది, దాని వైఫల్యాలు ఏంటి అని 90% బీసీఎస్సీ ఎస్టీల తరఫున వాళ్ళ సామాజిక న్యాయం కొరకు, రాజ్యాధికారం కొరకు ఏర్పడ్డ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ మా భూమి రథయాత్ర సాగుతూ ఉంది. 3 రోజులుగా దాదాపుగా ఈ 3వ రోజు ఈరోజు మరి జగిత్యాల జిల్లాలో మా భూమి రథయాత్ర కొనసాగింది. జగిత్యాల ప్రాంతంలో ఇది ఒకప్పుడు ఒక పెద్ద దొరల పెత్తనం, వేల ఎకరాల భూస్వాములు ఉన్నటువంటి దొరల పెత్తనంలో సాగినటువంటి ప్రాంతం. జగిత్యాల జిల్లా అనే ఈ ప్రాంతంలో ఏనాటి నుంచో దాదాపుగా 100 సంవత్సరాల నుంచే ఇక్కడ భూస్వాముల చరిత్ర, ఇప్పటికే అవశేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ భూస్వామ్య వ్యవస్థ రద్దయిందో ఆ భూస్వామ్య వ్యవస్థ నుంచే రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు. అదే దొరలు, వెలమదొరల పరిపాలించిన గడ్డ. ఈ గడ్డ మీద భూమి అంతా వాళ్ళ చేతిలోనే. ఆ భూమి వాళ్ళ చేతిలో పోయిన తర్వాత రాజకీయాల్లో వాళ్ళు చేరి ఆ భూమిని కాపాడుకోవడానికి వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ పెత్తనాన్ని చెలాయిస్తూ ఇక్కడున్న అణగారిన వర్గాల మీద వాళ్ళ యొక్క పెత్తనం కొనసాగుతూ ఉంది జగిత్యాల ప్రాంతం. పోనీ వాళ్ళ మీద ఎన్నికల్లో పోటీ చేసే మరొక వర్గం రెడ్డి వర్గం. రెడ్డి వెలమదొరల ఆధిపత్యంలో సాగుతూ ఉన్నది ఇక్కడ జగిత్యాల రాజకీయ, సామాజిక, ఆర్థిక ముఖచిత్రం. ఇలాంటి జగిత్యాలలో మేము అడుగుపెట్టినాం. దేనికోసం? బీసీఎస్సీ ఎస్టీ 90% ప్రజలకి సామాజిక ఆర్థిక న్యాయం కొరకు, సామాజిక ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం కోసం సాగుతున్న బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ 90% ప్రజల తరఫున మా భూమి రథయాత్రలో భాగంగా వెలమదొరల ప్రాంతమైన, రెడ్డి దొరల ప్రాంతమైన ఈ జగిత్యాల రాజ్యానికి రావడం జరిగింది. రాజ్యం అన్నమాట, అంత పెద్ద దొరల సామ్రాజ్యం. మరి ఈ సామ్రాజ్యంలో మా బీసీఎస్సీ ఎస్టీ ప్రజల బ్రతికేంటి? ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉపాధి లేదు, భూమి లేదు, చదువుకోవడానికి పాఠశాలలు లేవు, సౌకర్యాలు ఉన్నటువంటి స్కూల్స్ లేవు, వైద్యం చేయించుకోవడానికి చక్కటి హాస్పిటల్స్ లేవు, వైద్యం లేక, ఉపాధి లేక, విద్య లేక, చేసుకోవడానికి పని లేక, భూమి లేక ఇక్కడ ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలు ఈ దొరల రాజకీయ, ఆర్థిక, సామాజిక అణిచివేత కింద ఈ ప్రాంతంలో 90% బీసీఎస్సీ ఎస్టీలు దోపిడీకి గురవుతున్నారు. జగిత్యాల ప్రాంతం ఇక్కడ ఇప్పటిదాకా ఎన్నికైన మంత్రులు, ఇప్పటిదాకా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పటిదాకా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయి నుంచి మంత్రి పదవి వరకు, పార్లమెంటు వరకు ఇక్కడ అగ్రకులాల ఆధిపత్యం సాగుతూ ఉంది జగిత్యాల ప్రాంతం. రాజకీయాలు
రాజ్యాంగం పుట్టకముందు ఇక్కడ దొరల పెత్తనమే, రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రజలే ప్రభువులుగా పేదలు బీసీ ఎస్సీ ఎస్టీలే రాజ్యాన్నేలే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభువులు అణగారిన వర్గాలు పరిపాలకులు కావడంలే. మళ్ళీ అదే వెలమ దొరల పెత్తనం, మళ్ళీ అదే రెడ్డి దొరల పెత్తనం. ఎవడన్నా మావాడు ఒక గౌడో ఒక యాదవో ఒక అణగారిన వర్గానికి సంబంధించిన ప్రతినిధి అయితే అతన్ని పరిపాలించకుండా అడుగడుగున అడ్డుపడి అతన్ని అణిచివేయడం. ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రజల జీవిత చిత్రం ఎట్లా ఉంది, మా అణగారిన వర్గాల బ్రతుకు ఎట్లా ఉందో ఈ మా భూమి రథయాత్ర ద్వారా మేము గమనించడం జరిగింది. అందుకని ఓవరాల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే, జగిత్యాలలో ఇంత దుర్భరమైన పేదరికానికి ఎక్కడా లేని ఇంత దుర్భరమైన పేదరికం ఇక్కడ ఉండడానికి కారణం ఇక్కడ భూస్వామ్య పెత్తనమే. భూమి రాజ్యం వాళ్ళ చేతిలో ఉండబట్టే తెలంగాణలో దాదాపుగా జగిత్యాలలో ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి భారత ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చి అప్పటి నుండి వీళ్ళ పెత్తనం కొనసాగుతూనే ఉంది. ఈ పెత్తనం వల్లనే ఈ పేదరికం ఈ ప్రాంతంలో ఇంత దుర్భరంగా ఉందని నేను ఈ ఎమోషన్స్తో ఈ బాధలతో ఈ కష్టాలతో మరి ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రజలకి విద్యా వైద్య సౌకర్యాలు గ్రామంలో కనీస రోడ్డు మార్గాలు ఇవన్నీ లేని దుస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మేము ప్రభుత్వం ముందు మరి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆయా శాఖలు ముందుకొచ్చి ఆ సమస్యల్ని పరిష్కరించమని మేము ఈ సందర్భంగా కోరుతాము.